సంధ్యావందనం విధి. విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పరా, చేయకపోతే పాపం వస్తుంది. సకాల ఉపనీతం చెయ్యాలి. 7 ఏళ్లకే చెయ్యాలి. 7 కుదరలేదు, 11, 11 కుదరలేదు, 17, 17 కుదరలేదు, 27, 27 కుదరలేదు, మరీ ముదరకుండా 37, 37 కూడా కుదరలేదు, 67. ఎప్పుడైతే అండి 7 ఏడైందిగా తగలైన 67 ఏళ్లకి వాడికి సంధ్యావందనం చేయిస్తే ఆశావాదిత్యో బ్రహ్మ అంటే వాడి సంకల కింద మనం చెయ్యేసి తిప్పాలి వాడితో పాటు. ఎందుకు తగలైన వాడిని అప్పుడు ఎందుకు సంధ్యావందనం? అందుకనే సకాల ఉపనయనం మంచి క్షేత్రంలో విత్తనం పెట్టడం వంటిది అని చెప్పారు. ఉపనయనం చేశారు. తండ్రి వద్ద వేదశాస్త్రాధ్యయనం చేస్తున్నాడు ఆ పిల్లవాడు. ఒకరోజు అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం అనేటువంటి మండలం మీద మాత్రమే నిలబడగలిగినటువంటి సప్తర్షి మండలం వీరింటికి వస్తున్నది. చూడండి, కథ సత్యయుగంలో అది. వస్తున్నవారు సత్యం మీద నిలబడేటువంటి వాళ్ళు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు. భగవన్నామం చేస్తూ వాళ్ళు వస్తున్నారు. అత్రి, కశ్యప, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమాదులు. వీళ్ళు ప్రతి యుగంలో వీళ్ళే ఉంటారని చెప్పలేదు శాస్త్రం, యుగానికి మారతారట. ఆ యుగంలో వాళ్ళు ఉన్నారు. ఏమంటున్నారు? అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ జగతర ఘన శ్యామ నత జన కుముద సోమ అఘకరణ సర్వసమ సురమండల గోవింద. వాళ్ళు 7 భగవన్నామం చేస్తూ మృకండుడి ఇంటికి వచ్చారు. పెద్దలు ఏం చెప్తారు అంటే, అదృష్టం ఎప్పుడో కానీ తలుపు కొట్టదురా, దురదృష్టం మనం తలుపు తీసేంత వరకు కొడుతూనే ఉంటుంది. అందుకనే శరీరానికి ఆరోగ్యం ఆలస్యం, రోగం చాలా తొందరగా వస్తుంది. అజ్ఞానానికి వేగం ఎక్కువ, జ్ఞానానికి నిలకడ ఎక్కువ అని శాస్త్రం. చెట్టు కొట్టడం చాలా తేలికండి, మళ్ళా చెట్టు పుట్టించడం ఎంత కష్టం.